ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక విషయాన్ని మీకు మనం చేస్తాను. ఒక విషయాన్ని మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి, అన్ని మేము మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడండి మేడం, ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈటీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి ఇచ్చిన క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, కంట్రోల్ వాళ్ళదే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి. ఏదో వాళ్ళు తప్పు చేశారని మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. మా తత్వం అది కాదు, మా బుద్ధి అది కాదు. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ. చూడండి, చేతిలో ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి. ఏమంటారు చెప్పండి. దీన్ని ఏమంటారు చెప్పండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది, చాలా నమ్మకం ఉంది. చాలామంది మా అందరికీను ఒకటి చూడండి. కానీ ఏంటిది? వీరొచ్చి వీరా మా గురించి మాట్లాడేది. వీరా అండి మాట్లాడేది. అయ్యా ఈటీవీ వారు మీరు అడిగారు కదా, ఇంకో చూడండి, మీరు చూడండి దయచేసి. అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు. ఇదిగో చూడండి, ఇది వాస్తవాలు. అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల చూడండి, దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను. ఏ రకంగా ఈ కూటమి తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం మనుషుల తాలూకా ఆలోచన సరళ ఎలాగుందో, వాళ్ళ బుద్ధి ఎలాగుందో. అందుకే ఆ భగవంతుని వచ్చి, ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది చూడండి. ఎప్పుడు దామని ఎక్కడ దామని ఇదిగో మేము రక్షించా గోవింద్ అంతే. ఇందులో పార్టీ కానీ, ఇందులో రాజకీయాలు కానీ, ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము?
రక్షించు గోవిందా, రక్షించు, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, అది మంచి ఆలోచన పెట్టి గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న, నిన్నటి రోజున, మొన్నటి రోజున, మొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ ఉన్న సంబంధాలపై చర్చ అడిగాం. ఓకే, హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. అన్ని ఫోటోలను తీసి కవర్లో పెట్టండి. ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడబెట్టండి, వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. సరే, ఆ సంస్థ తాలూకా బాగోగులు, వాళ్ళ తాలూకా మంచెట్లు, వాళ్ళకున్న రివార్డులు, అవార్డులు చెప్పుకున్నారు. అది ఆ సంస్థ. దాంట్లో నేను దూరం, ఎందుకంటే ఇది కేరళలో వచ్చి వాటిని బహిష్కరించారు, హర్యానాలో ₹1,00,000 ఫైన్ వేశారు. అవన్నీ నేను చర్చించాను ఇక్కడ. అవి నాకు అప్రస్తుతం, కానీ షీఈ్ ద రైట్. ఆవిడ చెప్పుకున్నారు. మేము చెప్పినవన్నీ మా పాలన బహిష్కరించలేదు, లేదా మాకు ₹1,00,000 మాకు ఫైన్ అనేది చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఈ మంత్రులు ఏంటండి, ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా అదే హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. మీతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ రకంగా ఒక సంస్థకి మరి ఆ మాట ఆడొచ్చో ఆడకూడదో ఏమైనా తనకండి, ఈ రకంగా బానిసలుగా ఈ ధర్మం ఇది అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదా? కొద్దిగానే ఆలోచన లేదా? కొద్దిగానే సిగ్గు అనిపించలేదా? ఈ విషయాన్ని పదే పదే మాట్లాడడం, మంత్రిగా ఉంటూ మాకు ఇది తగదని. తప్పు కాదు, దాంతో రిలేటివ్గా ఉండాలి, లేదు ఒకసారి ఏదో మాట్లాడే తప్పు కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం పదే పదే అంటే అడగచ్చు మీరు. మరి మీరెందుకు ఎస్, ఏదైతే దేవదేవుడి మీద, ఆ నైవేద్యం మీద, ఆ ప్రసాదం మీద పంది కొక్కు ఉన్నదని, పంది కొవ్వు ఉన్నదని, యానిమల్ ఫ్యాట్ ఉందని, జంతు తన కొవ్వు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దాని మీద అపాదన వేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, లేదా మాట్లాడం. పోనీ ఏదైనా ఫైండింగ్ వచ్చిన ఆపారా? ఆపలే. పోనీ తప్పని చెప్పారా? చెప్పలే. చెప్తే మేము మాట్లాడమే. సరే, ఎవరైనా సరే తొందరలో చెప్పచ్చు, తొందరలో మాట్లాడచ్చు, తొందరలో చేయొచ్చు, తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా అని వాళ్ళకి ఆలోచించారు. కానీ మా వచ్చే అనలే కదా, తిరిగి అనకపోయింది కదా, తిరిగి మా మీద దాడి చేయడానికి, తిరిగి మా మీద వచ్చి దొరకడానికి చేస్తున్నారు. ఒకవేళ హౌస్లో ఏదైనా మేము చేయకుండా మేము చేస్తే దాని మీద చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇస్తే తప్పకుండా రూలింగ్ మేము ఆమెస్తాం. ఎందుకంటే హౌస్ పట్ల మాకు గౌరవం ఉంది, సబ్ పట్ల మాకు గౌరవం ఉంది, ఒక బాధ్యత ఉంది, బాధ్యతగా పెరుగుతాం. అంతేగాని వాళ్ళ చేతితో కానీ అందుకు అయ్యా ఈనాడు వారు మీరు అడిగిన దానికి సమాధానం ఇంకేమైనా ఉందో చెప్పండి. ఎందుకు ఏ రాజకీయం? మేము రాజకీయం చేయలేదే. మేము రాజకీయం 4 రోజులు బట్టి చర్చ అనేది. లడ్డూ ప్రసాదం మీద కొవ్వు ఉందని, జంతు కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? మేము చెప్పావా? లేదు, డేట్ వచ్చి ఈ క్షణమే చర్చించాలని మేము అడుగుతున్నామా? దాని డేట్ అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. ఏ రోజు పెడతారో చెప్పండి అడుగుతున్నాం. మేము కాదు ఇప్పుడే పెట్టండి లేకపోతే హౌస్ అవుట్ చేస్తామంటే మాకు తప్పు. మేము అట్లే ఏంటిది మరి తిరిగి మళ్ళీ అంటే వాళ్ళు ఏదో విధంగా దీని నుంచి అవాయిడ్ అవుదామని అయ్యి దాన్ని రాజకీయాలు అడ్డు పొందామని ఆ దేవదేవుడికి ఇచ్చి భక్తులు ఇచ్చిన
కానుకలు ఏమున్నాయో దాన్ని దోపిడీ చేద్దామని ఈ కార్యక్రమం తప్ప ఏంటుందండి? ఈ హిందూపూర్ని అడ్డ పెట్టుకొని, ఇందాపూర్ని అడ్డ పెట్టుకొని హెరిటేజ్ ద్వారా అంతే కదా, అంతకంటే ఏముంది? కాబట్టి మేము దీన్ని జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా తాలూకా డిమాండు ఈ హౌస్ జరగాలి, దీని మీద చర్చ జరగాలి, అంటే దేవదేవతల ప్రసాదం మీద చర్చ జరగాలి, అలాగే బడ్జెట్ మీద చర్చ జరగాలి. అది మా డిమాండ్. పవిత్రత కాపాడాలి, దేవుడి పవిత్రత కాపాడాలి, దేవుడి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఎవరి క్షమాపణ? ఎవరికి క్షమాపణ? ఎవరు చంద్రబాబు సమాధానం చెప్తారా? చెప్పండి, ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము హౌస్లో ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా తమ్ముడు, ఇందాక మా ఏది మా తిరుమతి రెడ్డి, ఈ తిరుమతి రెడ్డి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేసినప్పుడు. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయో లేవో ఎప్పుడు పూర్తి. మనం ఎవరైనా చేస్తామండి? అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో, నేను వ్యక్తిగతంగా పోను లేదు. కానీ ఏంటండి ఇది? కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, దాని చర్చకి తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక. ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటి నేను ఇచ్చాం కదా, లేదు కాగితం రాయి చూద్దాం. ఎందుకు దాని గురించి పెద్దగా ఆలోచించి మనం విలువైన సమయాన్ని మాట్లాడు. జాగ్రత్త ఫోటోలు